తెలుస్తున్నానండి. పాపం టీచర్ గారికి నాకు ఇక్కడ సేవ సమాజం నడపడానికి వచ్చినప్పటి నుంచి పరిచయం అండి. పాపం టీచర్ గారే కాదండి, మన సిఆర్ గారు తల్లి గారు, అమ్మ పురంజమ్మ గారు, ముగ్గురు టీచర్స్ అని చెప్పి మన రామ్ కుమార్ గారు చెప్పారు. ముగ్గురు కలిసి వెళ్ళేవారని చెప్పారు. ఏదైనా ముగ్గురు మాట్లాడుకుని చేస్తుండేవారండి. నన్ను మాత్రం చాలా ప్రేమగా చూసేవారు. ఒక మాట, ముగ్గురులో మొదటగా సిఆర్ గారు తల్లి గారు దేవుని సన్నిధికి చేరడం జరిగింది. తర్వాత పురంజమ్మ గారు, ఇప్పుడు పాపయ్య గారు, ముగ్గురు వరుసలో వెళ్ళిపోయారండి. ఇక్కడ ఎంత స్నేహంగా ఉన్నారు, ప్రభు సన్నిధిలో కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నాను. ఒక మాట చెప్పారు పాస్టర్ గారు, మొదట మన పాస్టర్ గారు, ఆవిడ భక్తి కలిగిన ఆవిడ అని చెప్పుకొచ్చారు. నిజంగానే భక్తి కలిగిన ఆవిడండి. ఆవిడ భక్తి చేయడే కాదండి, మా వివినగర్ సంఘ బిడ్డలందరినీ భక్తి చేయడానికి ప్రారంభించారు ఆవిడ. ఎలాగంటే మలాకి ప్రాప్తి అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగినాడలా నేను మీ తట్టు తిరుగుతానని. ఆవిడ ఏసై తట్టు తిరిగింది. ఎలా తిరిగిందంటే వాక్యరీత్యా. యోహాను సువార్త మొదటి వచనం అంటున్నాడు, మొదటి అధ్యాయంలో, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను అంటున్నాడు. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువ చదువుతారో అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు అన్నమాట అండి. ఆవిడ ఎక్కువ వాక్యం చదివి బైబిల్ క్విజ్ తయారు చేస్తుందండి. అందుకని సంఘాన్ని కూడా దేవునితో బాగా పరిచయం చేసిందని చెప్పి నేను చెప్తున్నానండి. బైబిల్ క్విజ్ తయారు చేస్తే గిఫ్ట్లు కూడా ఆవిడ ఇచ్చేదండి. తర్వాత నేను ప్రతి నెల అంటే నాకు పరిచయం అయిన దగ్గర నుంచి సమాజంలో అంటే సంవత్సరానికి 3 సార్లు పెట్టించుకున్నారు, 4 సార్లు పెట్టించుకున్నారు. పెట్టకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర సేవ సమాజం పెట్టాలని అడిగేవారు. అంటే అక్కడ పెట్టేవారు, ఆ ఇంట్లో ఉండేటప్పుడు కింద ఉండేవారు, తర్వాత పైకి వెళ్ళారు. ఏదైనా మటుకుని ప్రార్థనలో, వాక్యం చదవడంలో, మరి కలుసుకున్నప్పుడల్లా ఈ క్విజ్ తయారు చేసి ఏం చేస్తారంటే నన్ను క్వశ్చన్స్ వేసేవారు. క్వశ్చన్స్ వేస్తే నేను క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నారు అనుకుని నాకు తెలియక నేను చెప్పేసేదాన్ని. కానీ క్విజ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలియదండి. నేను ఆన్సర్ చెప్పేసాను, ఇగో అమ్మాయి ఎవరితోనే చెప్పకే అనేది. అంటే పరిచయం అయ్యే కొద్ది ఎలా మారిపోయాయంటే వదిన మార్గాలుగా మారిపోయామండి. అయితే ఇంటి ఆడపడుసులాగా నన్ను ట్రీట్ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ వచ్చినప్పుడల్లా మా అమ్మ గురించి అడిగేది, అపరంజం గారి గురించి అడిగేది, ఎలాగున్నారు ఏంటని చెప్పి అడిగేది. తర్వాత అందరి గురించి అడుగుతూ ఉండేవారు అన్నాడు. ఏది ఏమైనప్పటికీ భక్తి జీవితాన్ని జీవించినటువంటి బిడ్డ, ప్రార్థనలో నిలకడ స్థిరత్వం కలిగినటువంటి ఆవిడ, బైబిల్లో ఎన్నో విషయాలు లోతైన అనుభవాల కొరకు ప్రయాసపడినటువంటి బిడ్డ. ఆ తర్వాత ఆవిడ రోగ్రస్తులు అయిన తర్వాత, బలహీనరాలు అయిన తర్వాత వస్తూ ఉండేదని. వచ్చినప్పుడు కూడా నాకు బలహీనత వచ్చి నేను పైకి ఎక్కలేక కొన్ని నెలలు రావడం మానేస్తానండి. ఎందుకంటే నేను పడిపోవడం వల్ల నాకు కాలు దెబ్బ కొన్ని నెలలు దగ్గర 2 సంవత్సరాలు రావడం మానేస్తే, తర్వాత ఎలాగో వస్తే అంటే బాబు సురేంద్ర కలిసి, ఆంటీ మీరు రావట్లేదు ఏంటి, అమ్మ అడుగుతున్నారని అంటే, నాయన ఇదిగా నేను ఎక్కలేక రాలేకపోతున్నాను బాబు ఏమనుకోవద్దని అంటే, మరి అడుగుతున్నారండి. అలాగే మెల్లిగా ఎక్కేసరికి అమ్మాయి మర్చిపోయానండి అని చెప్పి గత నెలలో వచ్చినప్పుడు కూడానండి. కనుక దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి కొడుకు సురేంద్ర, జ్యోతే కాదండి వాళ్ళంటే కొడుకు కోడలు కాబట్టి జ్యోతి వాళ్ళ అమ్మగారు కూడా పరిచయం చేసేవారండి. నేను ఎప్పుడు వచ్చినాడు ఇక్కడ ఉండేది, పరిచయం చేస్తూ ఉండేదండి. కనుక దేవుని కృపను బట్టి ఆమె ప్రేమ, అందరి ప్రేమను పొందుకొని ప్రభు సన్నిధిలో నిద్రించారు. శుక్రవారం నిద్రించారండి. ఒక మాట, యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చిన దినము, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దినము ఏ దినం అండి? శుక్రవారమే. కనుక ఆయన ప్రేమించిన బిడ్డలను ఆయన సముఖాన్ని చేర్చుకోవడానికి కూడా దినాలు కూడా సమకూర్చాడండి. ఆయన లేచిన దినం ఈ దినం. ఈ దినాన్ని మనం అందరం చేరి ఆమె గురించి స్థుతి చెల్లించడానికి. కనుక మనం ఏడవలసిన పని, దుఃఖపడవలసినటువంటి, బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి బాధలను అన్నిటినీ ఏంటండి రూపుమాపుకొని దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందడానికి ఆమె అక్కడ జరిగింది. ఇప్పుడు ఆవిడకి విశ్రాంతి చెందుతుంది. కనుక మనం అందరం సంతోషించాలి.
ఆవిడ మన దగ్గరికి రాదు కానీ మనం ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఆవిడని కలుసుకోవాలనేటువంటి ఆత్రుత మనం అందరం కలిగి మరి భక్తిలోను విశ్వాసంలోను ప్రార్థనలోను అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటేనేనండి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మన మాట క్రియ చూపు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆయన రాజ్యానికి వారసత్వాన్ని లాజరు ఎలాగైతే అబ్రాహాములో అనుకున్నాడు మనం కూడా దేవుని సన్నిధిలో చేరలేదు. ఒక పాస్టర్ తీర్పు ఉందని చెప్పారు. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే ఆయన చేతిలో త్రాసు ఉంది. ఆ త్రాసులో మనం వెళ్ళి తేలిపోయే స్థితిలో మనం ఉండకూడదు. కనుక సమానం దేవునితో వెళ్ళడానికి దేవుడు ఒక మాట నా లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి లోపలికి అన్నాడు. గొర్రెల గుంపుని మేకల గుంపుని పండి అన్నాడు. ఏ గుంపులో మనం ఉంటున్నామో ఆలోచించేద్దామండి. 10 మంది కన్యకలు మన మధ్యన పెట్టాడు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ కనబడుతున్నారు. మరి ఏ గుంపులో మనం ఉంటున్నామో ఆలోచించుకొని ప్రార్థనలో బలపడదామండి, విశ్వాసంలో స్థిరపడదామండి, రక్షణలో లోతైన అనుకూలంకి వెళ్దామండి, ఆయన రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుందామండి. మాటల దేవుడు మనం వెనుకలో జీవించే కుటుంబానికి గొప్ప ఆదరణ ఆశీర్వాదము మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.